హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఫోటోగ్రఫీ ఛానల్ బై సుబ్బు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వడాక్స్ AD200తో షూట్ చేయబోతున్నాము. ఇప్పుడు ఆ AD200తో ఎలా షూట్ చేయాలో చూపిస్తాము. ఇది AD200 AD200ని బ్యాటరీ ఇది, దీనికి పిన్స్ ఉంటాయి. పిన్స్ని ఇలా చూసుకొని ఇలాగే ఫిట్ చేసి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇది ప్రెస్ చేసిన తర్వాత దీనికి దీన్ని ఇలా ఫిట్ చేసుకొని ఇలా టైట్గా ఫిట్ చేయాలి. టైట్గా ఫిట్ చేసిన తర్వాత స్టాండ్కి పెట్టాలి. స్టాండ్కి పెట్టిన తర్వాత దీన్ని ఇలా ఫిట్ చేసి, ఇది సాఫ్ట్ బాక్స్ ఫిట్ చేసి ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను, చూడండి. పట్టుకో. ఈ లాక్స్ ఇలా ఇది ఫిట్ చేస్తున్నాను. ఇది ఇలా పెట్టి ఇట్లా దీన్ని టైట్ చేసుకోవాలి. దీన్ని ఇలా టైట్ చేయాలి. నేను యూజ్ చేసే కెమెరా సోనీ 7M4. వాడే లెన్స్ వచ్చి సోనీ 85 1.8 లెన్స్. ఇది X2 ట్రిగ్గర్ని నేను వడాక్స్ AD200కి యూజ్ చేస్తున్నాను. ఇది ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేశాను. ఇది ఆన్ చేసి ఫస్ట్ 160లో పెట్టా. అపాచ్డ్ 200 ISO ఉంది. తీసాను ఫోటో, ఓవర్ అయిపోయింది. స్టిల్ బాగా నిలబడు. పొజిషన్ తలగజాక అట్లా లైట్ డిస్టెన్స్ పెట్టినందువల్ల సరిగా రావట్లే. లాస్ట్లో మనం F2 పెడుతున్నాను. ఇంతకుముందు F4 పెట్టినది, ఇప్పుడు F2 పెడుతున్నాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డల్ అయింది. బ్యాక్గ్రౌండ్ బాగా డెప్త్ రావాలంటే మనం వడాక్స్ని పవర్ F2లో కానీ F4లో కానీ పెట్టుకొని షటర్ స్పీడ్ పెంచుకోవాలి. మనం F2 పెడుతున్నాను. ఇంతకుముందు F4 పెట్టినది, ఇప్పుడు F2 పెడుతున్నాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బాగా డల్ అయింది. షటర్ స్పీడ్ 1000 పెడుతున్నాను. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. అంటే మనం షటర్ స్పీడ్ పెంచి
ఐఎస్ఓ 100లో పెట్టి 1.8లో తీస్తే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. అది హై స్పీడ్ ఫ్లాష్. నార్మల్ ఫ్లాష్లో అట్లా తీయలేం. నార్మల్ ఫ్లాష్లో తీయాలంటే 200 షటర్ స్పీడ్ మాత్రమే ఉంటుంది. దాని మీదనే నార్మల్ ఫ్లాష్ పనిచేస్తుంది. AD200ని ఈ విధంగా నార్మల్ ఫ్లాష్తో ఒకసారి చేసి చూపిస్తాను. ఇప్పుడు నార్మల్ ఫ్లాష్తో ఫోటో తీస్తున్నా. నార్మల్ ఫ్లాష్తో ఫోటో తీసినప్పుడు షటర్ స్పీడ్ 500 పెంచినందువల్ల ఆఫ్ షటర్ వస్తుంది. ఇది ఎందుకంటే హై స్పీడ్ ఫ్లాష్ కాదు కాబట్టి. హై స్పీడ్ ఫ్లాష్ వాడితేనే కరెక్ట్గా పనిచేస్తుంది. ఇలా ఉంటుంది. ఇది AD200ని యూజ్ చేసేటప్పుడు మెయిన్ దాని ఆపరేటింగ్ తెలియాలి. ఇప్పుడు పిల్లలు చాలామంది బీచ్లో ఫోటోలు తీసిన, అవుట్డోర్లో ఫోటోలు తీసిన దానికి కరెక్ట్గా ఇది చేయకుండా షట్టర్ ఐఎస్ఓ పెంచేస్తున్నారు. అపేచర్ చూస్తే 6.3, 5.3 ఉంటుంది. షట్టర్ స్పీడ్ చూస్తే ఇదే ఉంటుంది. ఈ 800, 600 అడిపోతున్నారు. కానీ డెప్త్ రావట్లేదు, బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది. ఐఎస్ఓ AD200 వాడుతున్నా కూడా AD200 వాడేటప్పుడు మ్యాక్సిమం అపేచర్ తగ్గించుకునేసి 1.8, 1.4, 2, f2 అట్లా పెట్టుకొని ఐఎస్ఓ 100, 200లో పెట్టి షటర్ స్పీడ్ని పెంచుకొని ఫ్లాష్లు f2 కానీ f4 కానీ ఫ్లాష్లో 1.2, 1.4 ఓపెన్ చేసుకునేసి దాన్ని ఫ్లాష్లో లైటింగ్ పెంచుకొని అపేచర్ తగ్గించి 1.8లో కానీ 2లో కానీ తీస్తే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, పిక్చర్ డెప్త్ వస్తుంది. ఇలా చేయాలి. ఇలా చేయకుండా ఫ్లాష్లో మటుకు ఎక్కువ ఓపెన్ చేయకుండా నార్మల్గా పెట్టి ఫొటోస్ని తీస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ తెల్లంగా పేలిపోతుంది, బ్యాక్గ్రౌండ్ డెప్త్ రావట్లే, డీటెయిల్స్ రావట్లే. బీచ్లో తీస్తే డీటెయిల్స్ రావట్లేదు ఫొటోస్లో. ఇవన్నీ తెలుసుకొని షటర్ స్పీడ్ పెంచి ఫ్లాష్ను లైటింగ్ పెంచుకొని తీస్తే డెప్త్ వస్తుంది. షటర్ స్పీడ్ పెంచుకోకుండా 800, 500లో పెట్టి ఐఎస్ఓ 800 అటు పెడుతున్నారు, 600 పెడుతున్నారు. ఐఎస్ఓ తగ్గించేసి షటర్ స్పీడ్ పెంచి అపేచర్ని 1.4 కానీ 1.2 కానీ పెట్టుకొని తీస్తే బ్యాక్గ్రౌండ్ డెప్త్ వస్తుంది. మెయిన్ షటర్ స్పీడ్ పెంచాలి. షటర్ స్పీడ్ పెంచినప్పుడు డల్ అయిపోతుంది, బ్యాక్గ్రౌండ్ డల్ అయిపోయి ఇక్కడ ఫ్లాష్లో లైటింగ్ పెంచుకోవాలి. లైటింగ్ పెంచి తీస్తే కరెక్ట్గా వస్తుంది. ఇది ఇలా చేయండి. ఇలా చేసి మీరు ఈ ఛానల్ని చూసి వాచ్ చేసి దీన్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి మేము రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, సీ యూ. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్. బాయ్.